అది మంచి హిట్ అయింది. వీళ్ళకి పేరు ఇద్దరికి కూడా వచ్చాయి. డబ్బులు కూడా బాగొచ్చాయి. హ్మ్. సో, ఈ క్రమంలో ఇప్పుడు ఆయన అలాగా స్టేట్మెంట్ అది సినిమా గూడా వచ్చి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడెందుకు ఆయన ఇచ్చాడు? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్‌లో నిజానిజాలున్నాయా? అనేది ఒక చర్చ. రెండో చర్చ 'హరీష్ శంకర్' అతను ఇంకొక ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళి అసలు తెలుగు సినిమాల్ని తెలుగు ఆడియన్స్ చూడరు. వేరే భాషల సినిమాలే చూస్తారు. మన సినిమాలు మనోళ్ళు చూడరు, ఆదరించరు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఇక్కడ మనకు అర్థమవ్వాల్సిందేందంటే ఈ ముందుగా మనం 'ఎస్‌కేఎన్' చూస్తున్నప్పుడు తెలుగు సినిమా తెలుగు అమ్మాయిల్ని హీరోయిన్‌లుగా పెట్టుకుంటే మనకు కష్టాలు అని చెప్పడానికి ఆయన ఆహ్, ఒకే ఒక ఎగ్జాంపుల్ గూడా ఆయన చూపియలేదు. ఏం కష్టాలనేది చెప్పలేదు. మేబీ ఆయనకి వైష్ణవి చైతన్య వల్ల ఇబ్బందులు ఉన్నాయా? తెలీదు మనకి. హ్మ్. ఇబ్బందులు ఏముండొచ్చు అంటే, ఒకటి ఆమె వరుసగా నేను మీతోనే మళ్ళీ గూడా 2, 3 సినిమాలు తీస్తాను అని రాసిచ్చి తీయలేదు. అంటే మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అమ్మాయి రాలేదు అనేది ఒక వెర్షన్. జనరల్‌గా ఏం జరుగుతుందంటే, ఫస్ట్ టైము ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్‌లు వాళ్ళ దగ్గర అగ్రీమెంట్లు రాసుకుంటాడు. ఒక 2 సినిమాలు, 3 సినిమాలు తనతోనే చేస్తాను. తన ఎంత ఇస్తే రెమ్యునరేషన్ అంతే. ఎందుకంటే మనకు ఛాన్స్ ఇస్తున్నాడు కదా ప్రొడ్యూసర్ అని. అప్పుడు వాళ్ళు అన్నిటికి ఒప్పుకుంటారు. ఇవ్వడమే ఎక్కువ కదా! మీరేం చెప్తే అది సైన్ చేసామంటే సైన్ చేసేస్తారు. అది బాగా హిట్ అయిపోతుంది. హిట్ అయిపోయినప్పుడు ఈ సినిమాకి అమ్మాయికి ఎంత ఇచ్చుంటారు? 1,00,000, 2,00,000 కంటే ఎక్కువ ఇచ్చుండరు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి 50,00,000 కోటో బయట ఆఫర్ వచ్చిందనుకో. అప్పుడు ఈయన అంత ఇవ్వడు కదా ఈయన. ఈయన మహా అంటే నేను నీకు ఛాన్స్ ఇచ్చాను కదా! నా వల్లే కదా నీకొచ్చింది. నేను నీకు 10,00,000 ఇస్తానంటాడు మాక్సిమం. సో, అవతలేమో 50,00,000 ఎంతకాలం ఉంటదో ఇది తెలీదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అందువల్ల ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇతనితో చేసి ఒకవేళ ఇది ఆడుతుందో లేదో తెలీదు. సో, ఛాన్సులు వచ్చినప్పుడు గబగబా 4, 5 సినిమాలు ఒప్పుకుంటే కొన్ని కోట్లు సంపాదించుకుంటే మనం ఎంతకాలం నిలబడతామో తెలీదనేది వాళ్ళకుంటది. సో, ఇక్కడ ఎవరిది తప్పంటావు? నువ్వు లీగల్‌గా ప్రాపర్‌గా జేసుకోవాలి. నువ్వేదో మామూలుగా అగ్రీమెంట్ చేసుకుంటే చెల్లదు. నువ్వు దాన్ని లీగల్‌గా అడ్వకేట్ దగ్గరికి పోయి లీగల్‌గా డ్రాఫ్ట్ చేయించుకొని అలా జేసుకుంటే అప్పుడు ఆ అగ్రీమెంట్ మీద నువ్వు కోర్ట్‌కెళ్ళొచ్చు. సో, అది ఈయన వైపు నుంచి మనం ఆలోచిస్తే ఈయనది కరెక్టే కావచ్చు. ఎందుకంటే నేను అలాంటి కండిషన్ మీదనే కదా అమ్మాయికి ఛాన్స్ ఇచ్చాను. మరి ఆ అమ్మాయి నా మాట వినలేదు. వినలేదంటే వాళ్ళు లీగల్‌గా నీకు బైండ్ ఓవర్ కానప్పుడు అమ్మాయి ఎందుకింటది? ఆ అమ్మాయి ప్రాబ్లమ్స్ ఆ అమ్మాయికుంటాయి. సో, ఇది తెలుగు అమ్మాయనే గాదు. ఏ అమ్మాయిలకైనా ఇదే వర్తిస్తది. ఆయన తెలుగు అమ్మాయి కాబట్టి అన్నాడు. హిందీ వాళ్ళు మాత్రం నువ్వు చెప్పినట్టు 2, 3 సినిమాలకి రాసిచ్చి చేస్తారేంటి? చేయరు గదా! వాళ్ళు గూడా. వాళ్ళసలు ఈ కండిషన్‌కి ఒప్పుకోను గూడా ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే నేను హిందీ హీరోయిన్‌లు సెలెక్ట్ చేయడానికి 2, 3 సార్లు ముంబై ఎళ్ళా. ఫ్రెండ్స్ దీనికి నా దానికోసం. హ్మ్. వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే వెరీ సిస్టమేటిక్‌గా వాళ్ళు టాలెంట్ కోఆర్డినేటర్స్ ఉంటారు. ఒక టాలెంట్ కోఆర్డినేటర్‌కి అయితే 3 ఫ్లోర్‌ల ఆఫీస్ ఉంది. ఆ బిల్డింగ్ వాళ్ళది. దాదాపు 10,000 మందిని అతను చూపించగలడు మనకి. అంత నెట్వర్క్ ఉంటదనమాట. ఎందుకంటే ముంబై అనేది ఎంటర్‌టైన్‌మెంట్ క్యాపిటల్. ఇండియాలో ఉండే అందరూ గూడా అక్కడ పోయి ట్రై చేసుకుంటారు. సో, అందువల్ల వెరీ ఆర్గనైజ్డ్‌గా ఉంటాడు. వాళ్ళన్ని కండిషన్‌లు పెడతారు. డ్రాఫ్టింగ్ పర్ఫెక్ట్ ఉంటది. అవన్నీ ఉంటేనే వాళ్ళు మనకి పంపిస్తారు. ఎందుకంటే అక్కడ ఇండివిడ్యువల్‌గా మన అగ్రీమెంట్‌లు చేసుకోలేము. టాలెంట్ కోఆర్డినేటర్‌తో చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు 30%, 40% కమిషన్ వాళ్ళు తీసుకుంటారనమాట. ఈ మేజర్‌గా మనోళ్ళు కొత్తోళ్ళు కావాలంటే ఇదే మెథడే. బాంబేలోకెళ్ళి కూర్చొని టాలెంట్ కోఆర్డినేటర్లతో మాట్లాడుకొని అక్కడ ఆహ్, ఇవన్నీ గూడా అంటే ఆడిషన్ అవన్నీ గూడా అక్కడే జేసుకోవచ్చు. మేము గూడా ఆడిషన్ అక్కడ చేసుకున్నాం. చేసుకొని మనం ఫోటోలు, వీడియోలు తీసుకొని ఓకే అనుకుంటే వాళ్ళతో అగ్రీమెంట్ చేసుకోవాలి. ఇక్కడ అట్లా లేదు. ఇక్కడ టాలెంట్ కోఆర్డినేటర్లు అంత సిస్టమేటిక్ వ్యవస్థ లేదు కాబట్టి ఇలాగా ఉంటదనమాట. హ్మ్. సో, అదొకటి. రెండోది అతనేమన్నా ఈ అమ్మాయి నుంచి సో కాల్డ్ కమిట్మెంట్ అంటారు గదా! అట్లాంటిదేమన్నా ఆశించి ఆ అమ్మాయి ఇతనికి ఇవ్వలేదా? దానివల్ల ఆ అమ్మాయి మీద గ్రడ్జ్ ఉందా? ఇది కూడా ప్రొడ్యూసర్‌లకి ఉండే అవకాశం ఉంది. వాళ్ళేందంటే అమ్మాయిలతో ముందుగా అడిగేటప్పుడు మాట్లాడతారు. అక్కడ కూడా మనం టాలెంట్ కోఆర్డినేటర్ చాలామంది అడుగుతారు. మీకేమైనా కమిట్మెంట్ ఆశిస్తున్నారా? అని. ఆశిస్తున్నామంటే ఆ అమ్మాయి ఓకే అయితే ఓకే. లేదన్నప్పుడు లేదు కుదరదు అని ముందే చెప్పేస్తారు. సో, వీళ్ళకి ఇష్టం ఉంటే తీసుకుంటారు లేకపోతే తీసుకోరు. ఇది జరిగేది మామూలుగా.
సో దాని యాంగిల్ నుంచి చెప్పాడా అనేది. అదర్వైజ్ ఆయన చెప్పిన దాంట్లో మీనింగ్ లేదు. ఎందుకంటే తెలుగు అమ్మాయిలైనా, ఏ అమ్మాయిలైనా ఒకటే ఉంటారు. నీ అనుభవాన్ని పట్టుకుని నువ్వు చెప్తే లాభం లేదు. హిందీ అమ్మాయిలు కూడా చాలా ఏడిపిస్తారు. వస్తారు, వాళ్ళు బంధువులొస్తారు, వాళ్ళతో కూడా ఎవరో ఉంటారు. వాళ్ళు డిమాండ్‌లు చేస్తారు. ఇవన్నీ వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు త్వరగా సెట్‌కి రారు. మేకప్పు తరి వీళ్ళు చెప్పినట్టు చేసుకోరు. ముందుగా ఎక్స్‌పోజ్ దేనికైనా రెడీ అంటారు. ఒకసారి ఇచ్చి కమిట్ అయ్యి 2 రోజులు షూట్ చేసినాక వాళ్ళ బిహేవియర్‌లో చేంజ్ వచ్చేస్తది. ఇవన్నీ భరిస్తారు ప్రొడ్యూసర్‌లు. ఎందుకంటే ఇప్పుడు 4 రోజులు షూట్ అయినాక దాన్ని పక్కన పెట్టలేరు. హీరోతో కమిట్ అయ్యుంటారు. ఒక్కోసారి అమ్మాయిలు హీరోని లైన్‌లో పెట్టి మిగతా వాళ్ళందరిని వేధిస్తుంటారు. డైరెక్టర్ మాట వినరు. నేను పనిచేసినప్పుడు కూడా డైరెక్టర్లతో అమ్మాయి డైరెక్టర్‌తో అఫైర్ పెట్టుకునింది. మిగతా వాళ్ళందరినీ అమ్మాయి వేధిస్తుంది. ఏది డైరెక్షన్ డిపార్ట్‌మెంటు, ప్రొడక్షన్ వాళ్ళని అందరిని వేధిస్తుంది. ఎందుకంటే ఆ పిల్లకి తెలుసు డైరెక్టరే కంట్రోల్ చేస్తున్నాడు ఇక్కడ. సో డైరెక్టర్‌తో క్లోజ్‌గా ఉంటే మిగతా వాళ్ళని మనం కంట్రోల్ చేయొచ్చని. సో తెలిసి కూడా ఇప్పుడు తిట్టుకోవడం తప్ప అమ్మాయిని ఏం చేస్తారు ఎవరైనా? కాబట్టి ఇది ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. కాకపోతే అది తెలుగు అమ్మాయి అనేదే కాదు. అందరు అమ్మాయిల పరిస్థితి అదే. కాబట్టి అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాల. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా తెలుగు వాళ్ళే సినిమా ఇండస్ట్రీకి రావడం చాలా కష్టం. కష్టం అంటే రారు ఎక్కువ మంది. ఎందుకు రారంటే వాళ్ళకి వేరే ప్రొఫెషన్‌లో అవన్నీ మంచిగా ఉంటున్నాయి. సాఫ్ట్‌వేర్ జాబ్స్ లేకపోతే మెడికల్‌లో ఇట్లా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ హీరోయిన్‌లుగా నిలదొక్కడం వెరీ వెరీ డిఫికల్ట్. రెండోది ఖచ్చితంగా ఎక్కడో చోట వాళ్ళు ఆఫర్‌లు ఇవ్వకుండా రావడం కూడా వెరీ వెరీ డిఫికల్ట్ సినిమా ఇండస్ట్రీలో. ఎందుకంటే నీకు పోటీ ఉన్నప్పుడు నువ్వు నాకు ప్రత్యేక ఆఫర్ ఇవ్వనప్పుడు నేనెందుకు నీకు ఛాన్స్ ఇవ్వాలని వీళ్ళు అంటారు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే తెలుగు వాళ్ళ నుంచి రావడం కొంచెం కష్టం. తేజ లాంటి వాళ్ళు ట్రై చేస్తారు కదా! తెలుగు అమ్మాయిలు కావాలి, తెలుగు హీరోయిన్లు, హీరోలు కావాలని ట్రై చేశారు. అది వెరీ డిఫికల్ట్. సో అందువల్ల మనకి వచ్చేదే తక్కువ. సో నిజానికి ఆ అమ్మాయి టాలెంట్ అంతా ఉంది. అమ్మాయి ఏమైనా ఇబ్బందులు పెట్టుండొచ్చు తను మనకు తెలీదు. దానివల్ల అటువంటి డ్రాస్టిక్ స్టేట్మెంట్ ఇవ్వడం రాంగు. ఇచ్చేటప్పుడు నువ్వు డేటా చెప్పాలా, పలానా ఇంతమంది తెలుగు అమ్మాయిలు ఇలా ఇబ్బందులు నన్నే కాదు ఇలాగ ఈ ఇబ్బందులు ఆ అమ్మాయిల వల్ల ఉన్నాయి అవన్నీ చెప్పాలి కదా. నువ్వు ఏమి ఇబ్బంది ఉందో ఆ అమ్మాయి నిన్ను ఏమి ఇబ్బంది పెట్టిందో చెప్పకుండా జనరల్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల అతని మీద వ్యతిరేకత అనేది వస్తుంది. ఎప్పుడైనా ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు దాన్ని సబ్స్టాన్షియేట్ చేసి సపోర్ట్ చేసే డేటా ఇవ్వాలి. ఎందుకు చెప్తున్నాను, కారణాలు చెప్పాలి. అది చెప్పలేదు. ఇక హరీష్ శంకర్ ఇచ్చిన స్టేట్మెంటు అదేంటంటే సినిమా ఇవాళ ఒకప్పుడంటే తెలుగు సినిమాలే గతి జనాలకి. ఇవాళ పోస్ట్ కోవిడ్ తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాక ఇంటర్నేషనల్గా నేను ఒక పెరు సినిమా, నిన్న ఇరాన్ సినిమా చూసాను నేను.